ఒక 19 ఏళ్ల నాటి సంఘటన. అంటే 2006 జనవరి 24వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటలు. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా అంజల్ గ్రామంలో ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి వార్డు. నొప్పులు పడుతున్న మహిళ లోపలుండగా బయట ఆమె తల్లి దేవుడికి మొక్కుతూ ఉంది. కూతురి ప్రసవం సక్రమంగా జరగాలని మనసులో వేడుకుంటోంది. దేవుడు నిజంగానే ఉన్నాడేమో. ఆమెకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తూ ఆమె కుమార్తె రంజనికి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ చక్కని చుక్కల్లాంటి ఆడపిల్లలు పుట్టారు. ఆ చిన్నారుల తండ్రి రంజని భర్త దివిల్ కుమార్ పంజాబ్ పఠాన్కోట్ ఆర్మీ క్యాంప్లో పనిచేస్తున్నాడు. అతనికి ఈ శుభవార్త చేరవేశారు. అతను కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇక్కడ కేరళలో బంధువులు స్నేహితులు వచ్చి రంజనికి అభినందనలు చెప్పి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్లారు. దురదృష్టం వెన్నంటే ఉందని అప్పటికెవరికీ తెలీదు. కొన్ని రోజుల తర్వాత 2006 ఫిబ్రవరి 10 నాడు అమ్మమ్మ శాంత తన మనవరాళ్ల బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి విఆర్ఓ ఆఫీస్కు వెళ్లగా అదే సమయానికి తెలిసిన ఆవిడ రంజనిని పిల్లల్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికొచ్చింది. ఆమె లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ రంజని రక్తపు మడుగులో పడుంది. పిల్లల తలలు తెగిపడున్నాయి. ఊహించని ఆ దృశ్యం ఆమెను భయపెట్టింది. ఆమె కేకలకు చుట్టూ ఉన్నవాళ్లు పోగయ్యారు. కబురందుకున్న శాంత పరుగున వచ్చి చూస్తే ఇంకే ఉంది. దేవుడిచ్చిన ఆనందం ఇట్టే కరిగిపోయింది. పోలీసులకు కబురెళ్ళింది. ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ కుమార్కు ఈ దుర్వార్తను చేరవేశారు. రంజనిని రోజుల పసిగుడ్డులతో సహా పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గులు ఎవరన్నది పోలీసుల విచారణలో తెలియలేదు. కనీసం కారణాన్ని ఊహించలేకపోయారు. ఆచూకీ తెలియని కేసుగా అది రికార్డులో ఉండిపోయింది. ఇప్పుడు 2025వ సంవత్సరం. అంటే 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2025 జనవరి నెలలో 2006 ఫిబ్రవరి నాటి రంజని చంటిబిడ్డల ఉసురు తీసిన హంతకుణ్ణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టించింది. హత్యలు బాధాకరమే, ఆ ఇంటా విషాదమే. అయితే ఆచూకీ దొరకని ఆ హంతకుణ్ణి కృత్రిమ మేధ సాయంతో పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆనాడు ఏం జరిగింది? పోలీసులు చేసిన విచారణలో ఏం తేలింది? హంతకుణ్ణి పట్టుకోవడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం కంటే ఏం జరిగిందో నేరుగా తెలుసుకుందాం. 2006 నాటి విచారణలో శాంత విఆర్ఓ ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఓ 25 ఏళ్ల యువకుడు వాళ్ళింటిలోకి వెళ్లడం చూశామని కొద్దిమంది చెప్పారు. సన్నగా పొడవుగా ఉన్న అతను బైక్ మీద ఆ ఇంటికొచ్చాడన్నారు. అయితే అతనే ఆ ముగ్గురిని హతమార్చుంటే వాళ్ళ అరుపులు వినిపించాలి కదా. చుట్టుపక్కల ఎవ్వరికీ ఏ అరుపులు వినిపించలేదు. అంటే ఆ వచ్చిన అతను రంజనికి తెలిసినవాడై ఉండాలని పోలీసులు అనుమానించారు. రంజని తల్లి శాంతను ప్రశ్నిస్తున్న పోలీసులు ఆ అపరిచితుడి గుర్తులు చెప్తుండగా ఆమె ముఖ కవళికలు మారుతుండడాన్ని గమనించారు. అతని పేరు అనిల్ కుమార్ అని ఆమె పోలీసులకు చెప్పింది. అంటే శాంతకు కూడా అతను తెలిసినవాడే అన్నమాట. అయితే శాంత అతన్ని మొదటిసారిగా రంజనికి కాన్పోయిన రోజు ఆ హాస్పిటల్లోనే చూసింది. అతను గర్భవతి అయిన తన భార్యను చెకప్ కోసం హాస్పిటల్కు తీసుకొచ్చాడు. అప్పుడు తన కూతురు 2 పిల్లల్ని ప్రసవించినట్టు శాంత అతనికి చెప్పింది. హాస్పిటల్ క్యాంటీన్లో భోజనానికి వెళ్ళినప్పుడు కూడా అతను అక్కడికి వచ్చాడు. మాటలు కలుపుతూ తనకు అమ్మా నాన్నలు లేరని శాంతతో చెప్పాడతను. తన పేరు అనిల్ కుమార్ అని కూడా అక్కడే చెప్పాడు. గర్భిణి అయిన తన భార్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా శాంతను అడిగి తెలుసుకున్నాడు. రంజనిని ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్నట్లు అడిగి మరీ తెలుసుకుని సరిగ్గా సాయంకాలం ఆ సమయానికి హాస్పిటల్కి వచ్చాడు. వారి కోసం ఆటో మాట్లాడి తీసుకొచ్చాడు. అనిల్ కుమార్తో వారి పరిచయం అంతవరకే జరిగింది. 17 రోజుల తర్వాత ఈ దుస్సంఘటన జరిగింది. మరి ఆ అనిల్ కుమార్కి రంజనిని పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంటన్నది పోలీసులకు అర్థం కాలేదు. అసలు అనిల్ కుమార్ ఆచూకీ కూడా దొరకలేదు. శాంత చెప్పిన గుర్తుల ప్రకారం అనిల్ కుమార్ ముఖాన్ని స్కెచ్ వేయించారు. వెతగ్గా అతను ఆ ప్రాంతంలోని ఒక టీ కొట్లో టీ తాగడానికి ఈ మధ్య చాలా తరచుగా వచ్చి వెళ్లాడని తెలిసింది. రంజని హత్య జరిగిన రోజున అతను బైక్ మీద అటు వచ్చాడని కూడా పోలీసుల విచారణలో తెలిసొచ్చింది. అయినా లాభం లేకపోయింది. అటువంటి పోలికలతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఓ రోజు ఓ దుకాణం నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు చూపిస్తున్న ఫోటోలోని వ్యక్తి తమ దుకాణం పక్కనే ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటుండగా చూశానని ఆ ఫోన్లోని వ్యక్తి చెప్పాడు. అక్కడకు చేరుకున్న పోలీసులకు అనిల్ కుమార్ వెళ్లిన దిక్కును చూపించాడు ఆ దుకాణం వ్యక్తి. ఆ దారిలో ఎంత దూరం వెళ్లినా అతను కనబడలేదు. ఆ వెంటనే ఆ ఏటీఎం తాలూకు బ్యాంకుకు వెళ్లి గుర్తులు చెప్పి సమయం చెప్పి ఆ ఖాతాదారుడు ఎవరన్నది ఆరా తీయగా అది రాజేష్ అనే వ్యక్తి బ్యాంక్ ఖాతా అని తేలింది. అంటే అనిల్ కుమార్ అసలు పేరు రాజేష్ అన్నమాట. ఊరు కన్నూరు. అక్కడికి వెళ్లి చూడగానే రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. మరి రాజేష్ ఎక్కడ? రాజేష్ పంజాబ్ పఠాన్కోట్లో ఆర్మీలో పనిచేస్తున్నాడని అతని తల్లిదండ్రులు చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది కదా. రంజని భర్త దివిల్ కుమార్ కూడా అక్కడే పనిచేస్తున్నాడు. ఒక నెల సెలవు మీద రాజేష్ ఊరికొచ్చాడు. ఆ రోజంతా అక్కడే కాపు కాసిన పోలీసులు
రాజేష్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో నిరాశ చెందారు. బహుశా దివిల్ రాజేష్ల మధ్య ఏవో గొడవలుండి ఆ కక్ష కొద్దీ ఇక్కడ దివిల్ భార్య బిడ్డల్ని రాజేష్ చంపుండాలని పోలీసుల ఊహ. ఇక విషయం పఠాన్కోట్ ఆర్మీ కేంద్రానికి చేరుకుంది. పోలీసులు పఠాన్కోట్ ఆర్మీ కేంద్రానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దివిల్ 2 రోజులుగా విధులకు హాజరు కాలేదని వాళ్ళు చెప్పారు. అంటే రాజేష్ అతన్ని కూడా ఏదో చేసుంటాడని పోలీసులు అనుమానించారు. వాళ్ళు విషయం మొత్తం శాంతకు తెలియజేశారు. అప్పుడు ఆమె తన అల్లుడు దివిల్ కుమార్ మీదనే తన అనుమానమని చెప్పి పోలీసుల్ని బిత్తరపోయేలా చేసింది. తన కూతురు మనవరాళ్లను హత్య చేసింది తన అల్లుడే అయ్యుండాలని చెప్పింది. ఇంకొంచెం వెనక్కి వెళితే రంజని దివిల్ కుమార్లు ప్రేమించుకుని దగ్గరయ్యారు. రంజని గర్భం దాల్చింది. అప్పటిదాకా శాంతకు విషయం తెలీదు. ఆ సమయానికి పఠాన్కోట్లోనే ఉన్న దివిల్ కుమార్కు ఫోన్ చేసి తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరింది. ముందొప్పుకున్నాడు, కానీ ఆ తర్వాత ఏవో కారణాలు చెప్తూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. సెలవు లేదని, పనులున్నాయని ఏవో సాకులు చెప్తూ సమయాన్ని సాగదీస్తూ వచ్చాడు. రంజనికి 4వ నెల నడుస్తుండగా దివిల్ ఫోన్ చేసి ఆమె గర్భానికి తాను కారణం కాదన్నాడు. ఆ ఆకస్మిక పరిణామానికి తల్లి కూతురు బిత్తరపోయారు. రంజనితో వివాహం ప్రసక్తే లేదన్నాడు దివిల్. శాంత, రంజని పోలీసుల్ని ఆశ్రయించారు. వాళ్ళు ఫోన్లోనే దివిల్ని హెచ్చరించారు. అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కఠినంగా వ్యవహరించారు. DNA టెస్ట్ ద్వారా అసలు నిజం తెలుస్తుందన్నారు. అప్పుడు అతను శాంత, రంజనిలను క్షమాపణలు కోరాడు. మరో 2 నెలల్లో వచ్చి వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు. అయితే అతను రాలేదు. అంటే రంజని ప్రసవం నాటికి దివిల్తో ఆమె వివాహం జరగలేదు. సరే, అదటుంచితే రంజని పిల్లలు హత్య చేయబడ్డారని చెప్పిన తర్వాత కూడా అతను ఊరికి రాలేదు. ఇక రాజేష్, దివిల్ ఒకే చోట పనిచేస్తున్నారు. కనెక్టింగ్ ద డాట్స్. విషయం అర్థమవుతుంది కదా. రాజేష్, దివిల్ పన్నాగం పన్ని రంజనిని, పిల్లల్ని హత్య చేశారు. ఇది కూడా శాంతకు అర్థమైంది. అసలు దివిల్ సంగతి ముందే చెప్పుంటే తాము అతన్ని పట్టుకుని ఉండేవారం కదా అని పోలీసులు శాంతను మందలించారు. ఆ వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. కానీ రాజేష్, దివిల్ ఇద్దరూ కూడా ఆర్మీ క్యాంప్ నుంచి మాయమయ్యారు. నెలలు, సంవత్సరాలు గడిచాయి తప్ప వారి ఆచూకీ మాత్రం చిక్కలేదు. శాంత అభ్యర్థన మేరకు కేసు CBIకి అప్పగించబడింది. CBI బృందాలు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో సహా మరికొన్ని రాష్ట్రాలను గాలించారు. ఈ మధ్యకాలంలో ఎవరెవరూ తాము వారిద్దరినీ చూశామంటూ సమాచారం ఇవ్వడం, వీళ్లు వెళ్లడం, ఖాళీ చేతులతో వెనక్కి రావడం పరిపాటిగా మారింది. ఆ లెక్కన వాళ్ళిద్దరూ ఒక్కో రాష్ట్రంలో కొంతకాలం జీవిస్తూ అనుమానం రాకముందే అక్కడి నుంచి బిచాణ ఎత్తేస్తున్నారనేది రాష్ట్ర పోలీసులకు అర్థమైంది. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది CBI. నేరస్తుల ఫోటోలను జోడిస్తూ భారతదేశం విడిచిపోకుండా జాగ్రత్త పడ్డారు. విమానం, ఓడలు, భూమార్గం ద్వారా వాళ్లు దేశం విడిచిపోలేరు. అంటే అలాంటి లుకౌట్ నోటీసులు జారీ చేసి వారిని దేశ సరిహద్దుల వద్ద ఖచ్చితంగా పట్టుకుంటారు. అయినా CBIకి వాళ్ళు చిక్కలేదు. అలా 19 ఏళ్లు గడిచాయి. ఇక్కడ శాంత మాత్రం తన ప్రయత్నం విడవకుండా కోర్టును ఆశ్రయిస్తూనే ఉంది. ఆమె పట్టుదల CBIని కూడా ఆలోచింపజేసింది. AI టెక్నాలజీని ఉపయోగించారు. ఆ నేరస్తులిద్దరూ దేశం లోపలే ఉన్నారన్నది నిర్ధారణగా తెలుస్తోంది. ఎక్కడో అక్కడ అతి సాధారణ జీవితం గడుపుతూ ఉండాలి. సోషల్ మీడియా, గవర్నమెంట్ డేటాబేస్లలో ఎక్కడో చోట వారి ఫోటోలు అప్లోడ్ అయ్యే ఉండే అవకాశం ఉంది. కొన్ని కోట్ల ఫోటోల్లో వారిని పట్టుకోవడం అంటే సముద్రంలో గుండు సూదిని వెతికినట్టే కదా. అక్కడే AIని ఉపయోగించారు. రాజేష్, దివిల్ కుమార్ల పేర్లు, వారిద్దరి పాత ఫోటోలు AIకి అప్పగించారు. అది అంతర్జాలం మొత్తం వెతికి పోలికలున్న ఫోటోలను వెలికితీసింది. అలా ఒక ఫేస్బుక్ ఖాతాలో రాజేష్, దివిల్ కుమార్ల పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి. వెతుకులాట అంతా గంటల్లో జరిగిపోయింది. ఆ ఫేస్బుక్ ఫోన్ నంబర్ సంపాదించిన పోలీసులు చిరునామా కోసం వెతగ్గా ఆ చోటు పుదుచ్చేరిలో ఉందని తెలుసుకున్నారు. అక్కడకు వెళితే ఆ ఇద్దరూ తమ పేర్లు మార్చుకుని వేరే మహిళలను వివాహం చేసుకుని బ్రతుకుతున్నట్లు తెలుసుకున్నారు. సంతానం కూడా ఉన్నారు. అంతా కలిసే జీవిస్తున్నారు. ఇది జరిగింది 2025 జనవరి 3వ తేదీ శుక్రవారం. ఇక తర్వాతి కథ మామూలే. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. దివిల్ ముందుగా ఏదో టైంపాస్ కోసమే రంజనితో ప్రేమ కలాపాలు సాగించాడు. ఆ తర్వాత పోలీసుల హెచ్చరికలతో భయపడ్డాడు. DNA టెస్ట్ మాట వినగానే తన బండారం తప్పక బయటపడుతుందని ఆందోళన చెందాడు. కాబట్టి మోసగించి పారిపోవడం కుదరని పని. ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తన స్నేహితుడు రాజేష్కు డబ్బుల ఆశ చూపించి అందుకు పురమాయించాడు. అలా సెలవు మీద కన్నూరొచ్చిన రాజేష్ అంజల్ గ్రామంలో శాంత, రంజనిలను గమనిస్తూ వచ్చాడు. సమయం కోసం చూస్తుండగా రంజని ప్రసవించడం కూడా జరిగిపోయింది. హాస్పిటల్లోనే అంతం చేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. అలా ఆ రోజు శాంత VRO ఆఫీస్కు వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళింట్లో ప్రవేశించి రంజని మెడను వెనక నుంచి గట్టిగా బిగించి పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. పసిబిడ్డల్ని కూడా అంతే కిరాతకంగా చంపి అక్కడి నుంచి పారిపోయాడు. ఎటూ పోలీసులు వస్తారని తెలుసు కనుక దివిల్కి ఫోన్ చేసి కర్ణాటక రమ్మని చెప్పాడు. ATM నుంచి డబ్బు తీసుకుని తాను కూడా కర్ణాటకకు వెళ్లిపోయాడు. అది మొదలు ఇద్దరూ తరచుగా మకాం మారుస్తూ వచ్చారు.
దుర్ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత పుదుచ్చేరి చేరుకుని మారు పేర్లతో వివాహం చేసుకుని పిల్లల్ని కని జీవిస్తున్నారు. చివరకు ఏఐ పుణ్యమాని ఇద్దరూ పట్టుబడ్డారు. ఏఐ మూలంగా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని, అవకాశవాదులు తమకు నచ్చిన వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారానికి ఉపయోగిస్తున్నారని ప్రతికూలతలున్నట్లే ఇదిగో ఇలాంటి అంతుచిక్కని కేసులు కూడా పరిష్కారమవుతున్నాయి. బాధితులకు న్యాయం కూడా జరుగుతోంది. ఆయుధం ఒక్కటే, దాన్ని పనిముట్టుగా వాడతారా, మారణ ఆయుధంగా వాడతారా అన్నది మనిషి వివేకం మీద, వాళ్ళ చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో అది నిజమని తేలింది కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.